ఆయిల్ బాటిల్స్ లేక స్ప్రేనా, వంటింట్లో ఏది బెటర్? వంటింటి అవసరాలకు వినియోగించేందుకు నూనె డబ్బాలు బెటర్ ఆప్షనా? నూనెను స్ప్రే చేసే బాటిల్సా? ఈ రెండిట్లో ఏది బెటర్? ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయులు తమ వంటగదుల్లో తరతరాలుగా వాడుతూ ఉన్న నూనె డబ్బాలను మార్చమంటే ఒప్పుకుంటారా? వాటికి బదులుగా లేటెస్ట్ గా నూనె స్ప్రేలు చేసుకునే పరికరాలను ఉపయోగించమంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా సందిగ్ధంలో పడిపోతారు. కానీ ఈ విషయం తెలిసిన వారందరికి మాత్రం ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వాస్తవానికి మన ఆరోగ్యం విషయంలో ఇది ఒక గేమ్ చేంజర్ కూడా. రీసెంట్ గా ఒక ఇంగ్లీష్ మీడియాలో పబ్లిక్ అయిన కథనంలో ప్రముఖ న్యూట్రిషన్ దీనిపై వాస్తవాలను వెల్లడించారు. చాలా మంది వంట చేసేవారు తమ వంటకాల్లో కొలత లేకుండానే నూనెను పోసేస్తూ ఉంటారు. అలా వంట అయిపోయాక కూడా అది మిగిలిపోతే దాన్ని వేరే వంటకాలకు వినియోగిస్తుంటారు. ఇంకా కూరలు చేసే సందర్భాల్లో అయితే నూనె ఎక్కువైనప్పటి నుండి అలానే వదిలేస్తుంటారు. ఇలా చాలా వరకు పోషకాలు కోల్పోయిన నూనెలను తిరిగి వంట చేసుకోవాల్సి రావడం వల్ల శరీరంలోకి అదనపు కొవ్వును చేర్చుకున్నట్లు అవుతుంది. పైగా రెగ్యులర్ గా కిచెన్లలో ఉండే వంట డబ్బాలు నెలల తరబడి క్లీన్ చేయకుండా ఉండిపోతాయి. ఫలితంగా వాటిల్లో పేరుకుపోయిన దుమ్ము ధూళి కొద్ది రోజుల పాటు వంటల్లో భాగమైపోతుంది. కానీ నూనె స్ప్రేలు అలా కాదు. వాడటానికి వీలుగాను, కావాల్సిన మేరకు ఆయిల్ పోసేందుకు బాగా అనుకూలిస్తుంది. ఫలితంగా నూనె వేస్ట్ అవటమే కాకుండా సరిపడా ఆయిల్ మాత్రమే మన ఆహారంలో చేర్చుకోగలుగుతాం. నూనె బాగా దట్టించి డీప్ ఫ్రైలు చేసుకుని క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుంచి సురక్షితంగా ఉండగలం. ఇక పలు కుకింగ్ ఆయిల్స్ లో ఒక్కో దానిలో ఒక్కొక్క రకంగా విటమిన్ ఏ, ఈ, డి, కే, బీటా కెరోటిన్ ఉంటాయి. అందుకే చాలా వరకు వంట నూనెలో మిక్సింగ్ చేసుకుని వాడమని చెబుతుంటారు. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఫిష్ ఆయిల్ చాలా మంచిది. గుండెకి మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ కూడా మంచి కొవ్వుతో కూడి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇక కొబ్బరి నూనెలో మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్ ఉంటాయి. వెజిటబుల్ ఆయిల్ జీర్ణక్రియ మెరుగుపరిచి మెటబాలిజం వృద్ధి చేసే గుణాలు ఉంటాయి. సాధారణంగా నూనెల్లో చాలా తక్కువ మొత్తంలో ఎక్కువ టెంపరేచర్ వరకు వేడి చేసుకోవచ్చట. 1 గ్రాము నూనెలో 9 కిలో క్యాలరీలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఎక్కువగా నూనెలు తినేవారిలో ఒబెసిటీ, గుండె జబ్బులతో పాటు ఇతర జబ్బులు ఖచ్చితంగా సంభవిస్తాయనేది స్పష్టమైనట్లే కదా. అందుకే నూనెల విషయంలో జాగ్రత్త మరి.